கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடி இருந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே శరణం. శత్రువర్గాన్ని అవలీలగా జయించేటటువంటి కళ్యాణ గుణాలు కలిగిన ఓ గోవిందా, నిన్ను కీర్తించి వ్రత సాధనమైన మోక్షం అనే ఆయుధాన్ని మేము పొందాలి. ఈ ఘన సన్మానం మా అందరికీ జరగాలి. ఈ విధంగా నువ్వే దీవించాలి. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన తర్వాత మాకు ఎటువంటి ఫలితాలు కలగాలో తెలుసా? చేతులకు గాజులు, ఇంకా ఎన్నో ఆభరణాలు, చెవి క్రింది భాగాన్ని అలంకరించే దిద్దులు, చెవి పై భాగమున పెట్టుకునేటటువంటి చంపస్వరాలు, కాళ్లకు అందెలు మొదలైన అనేక ఆభరణాలు మేము ధరించే విధంగా మమ్మల్ని దీవించు. తర్వాత అందమైన చీరలు కూడా మేం కట్టుకోవాలి. అందుకు కూడా మమ్మల్ని నువ్వు దీవించాలి. అన్నము పాలల్లో మునిగేలాగా పాలు పోసి దండిగా నెయ్యి వేసి ఆ మధుర ప్రసాదాన్ని నీతో కలిసి భుజించేలాగా మమ్మల్ని దీవించు అంటూ గోపికలతో కూడి ప్రార్థిస్తోంది ఆండాళ్ తల్లి ఆ శ్రీకృష్ణుణ్ణి ఈ 27వ పాసరం ద్వారా. అంటే ధనుర్మాస వ్రతం ఆచరిస్తే కనుక మనకు బోల్డన్ని నగలు, ఆభరణాలు, చక్కని చీరలు ఇవన్నీ ఆ స్వామి ప్రసాదిస్తాడా? ఇక్కడ ఆభరణాలు, చీరలు అని ఆండాళ్ తల్లి అనడం వెనుక ఆంతర్యం ఏమిటి తెలుసా? నిత్య సుమంగళిగా ప్రతి మహిళ ఉండాలి. మంచి భర్త ప్రతి కన్య పిల్లకు రావాలి. ఇది ఆండాళ్ తల్లి ఆంతర్యం ఈ పాసురం రాయటం వెనుక. అందుకే చక్కని ఆభరణాలు, మంచి చీరలు ధరించేలాగా మమ్మల్ని దీవించు అని ఆ స్వామిని వేడుకుంటోంది మన తరఫున ఆండాళ్ తల్లి. మరి మనం కూడా ఆ స్వామిని వేడుకుందాం మనసారా. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస ప్రయుక్తంగా అలాగే సంక్రాంతి, భోగి వస్తున్నాయి మనకి. మీ అందరికీ కూడా అనేక సంపదలు భగవంతుడు అనుగ్రహించుగాక అని ముందుగా ప్రార్థన చేస్తూ, రేపటి రోజున కూడారే పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం. ఆండాళ్ తల్లి తిరుప్పావై అనే వ్రతాన్ని ఒక మిషగా పెట్టి మనందరికీ ఒక మంచి అనుభవాన్ని అందిస్తున్నామా. లోకంలో ఎవరైనా సరే ఆనందాన్నే కోరుకుంటూ ఉంటాం. ఆ ఆనందం ఎలా లభిస్తుందో ఆ ఆనందాన్ని పొందడంలో ఒక ఆంతర్యాన్ని మనకి చూపిస్తూ అమ్మ పాసురాలలో మనకి ఒక మంచి విధానాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈరోజు పాసురం చాలా అద్భుతమైన పాసురం. పరమాత్మ అనుభవాన్ని పరమాన్నంతో మనకి రుచి చూపిస్తుంది అమ్మ. పరమాన్నం తింటే ఎవరైనా వదిలిపెడతాడా? అందుకే పరమాన్నము, పరమాత్మ ఈ రెండింటికి ఒక అందమైనటువంటి సారూప్యాన్ని మనకి చూపిస్తుంది అమ్మవారు. మనందరం ఆనందంతో ఉండాలి. పరమాన్నం తినడానికి ఎంత భోగ్యంగా అందరూ స్వీకరిస్తారో, కొంతమంది రోగగ్రస్తులు ఉంటారు, వాళ్ళు ఆ పరమాన్నాన్ని తినలేదు. కానీ మామూలు వాళ్ళందరూ ఆస్వాదిస్తారు కదా. అయితే పరమాత్మ అంటే కూడా అందరూ ఆస్వాదించలేరు. ఎవరికి ఆయన మీద ప్రేమ ఉంటుందో
వారు మాత్రమే ఆయన అనుభవించగలుగుతారు. మిగతా వాళ్ళకి ఆ స్వామి కనపడడు, లేడు అంటూ వాళ్ళు దేవుడికి దూరంగా ఉంటుంటారు. ఓన్లీ వాళ్ళని వదిలేస్తాం. ఆండాడు తల్లి నాకు సన్మానం చేయాలి అని కోరుతోంది. ఇదేమిటి సన్మానం అని మనం అనుకోవద్దు. అమ్మ చెప్పే సన్మానం ఏమిటో తెలుసునా, ఈ ధనుర్మాస వ్రతం చేసిన వాళ్ళందరికీ కలిగే ఒక గొప్ప భాగ్యం. కేవలం భగవంతుడు మనకి లభించాలి అంటే ఏవో ప్రయత్నాలు చేయడం కాదు, భగవద్ అనుగ్రహం మనకు కలగడానికి ఆచార్య అనుగ్రహం కావాలి. అమ్మ ఇదే కోరుతోంది. భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఆయనకి విముఖులైన వాళ్ళను కూడా ఆయన వైపు అభిముఖుల్ని చేసుకోగలిగే గొప్ప శక్తి కలిగిన వాడు స్వామి. అలాంటి స్వామిని అమ్మ కీర్తిస్తూ కూడాలై విల్లం సీరు గోవిందా అని కీర్తిస్తుంది. తన గుణాల చేత, తన ధనుర్బాణాల చేత, రెండిటి చేత అందరినీ ఆకర్షిస్తాడు. అటు విముఖుల్ని, ఇటు భక్తులని. ఎవరు కూడాను వదిలి ఉండలేరు. అలాంటి ఓ స్వామి గోవింద, మా అందరికీ సన్మానం చేయవయ్యా. ఎలాంటిదో తెలుసా సన్మానం? లోకమంతా నిచ్చేలా ఉండాలి, అందరూ ఆనందించేలా ఉండాలి. అయ్యో మేము కూడా ఇందులో పాల్గొంటే బాగుండి అనిపించాలి అంటూ అమ్మ కొన్ని ఆభరణాలు అడుగుతుంది ఈ కోసంలో. నిజానికి ఆభరణాలు ఎందుకు అడుగుతుంది? చేతి కంకణం కావాలని అడుగుతుంది, చెవి దిద్దులు కావాలి, చెంపస్వరాలు కావాలి, అలాగే శిరస్సును అలంకరించుకునే ఆభరణాలు, అలాగే పాదాలకు పెట్టుకునే ఆభరణాలు, మంచి వస్త్రాలు కావాలంటుంది. నిజమైన ఆభరణాలు మనం ధరించే వస్తువులు కావు. ఏది ఉంటే గొప్ప ఆభరణమో శాస్త్రం అనేది చెప్తుంది. భగవద్భక్తి కావాలి. ఆ భగవద్ అనుగ్రహం మనం పొందడానికి ఆచార్య ముఖంగా మనం వెళ్ళాలి అని మనకి నిర్దేశిస్తుందమ్మ. 27వ పాసురంలో గురువు దగ్గరికి వెళ్తే కంకణం కడతారు. ఆ తర్వాత ఆచార్యుని యొక్క అనుగ్రహం భగవంతుడిని మన భుజాల మీద శంఖచక్రాలుగా అందిస్తారు. ఆండాడు తల్లి భగవత్ సంశ్లేషణాన్ని కోరుతుంది. ఎప్పుడైతే పరమాత్మను ఆలింగనం చేసుకుంటే ఆ పరమాత్మ శంఖచక్రాలు తన భుజం మీద రావాలి కదా, అది వీరలాంఛితం అన్నమాట. అలాంటివి మాకు కావాలి అని, మరి అది లభించాలంటే చెవులకు ఆభరణాలు కావాలి. అవి 8 రకాల రాళ్లతో చేసింది కనుక అష్టాక్షరి మంత్రం అని చెప్తారు. అలాగే చెంప పువ్వులు అంటారు, అవి ద్వయమంత్రం అంటారు. పాదాలకు పెట్టే ఆభరణాలు అమ్మ నేర్పుతోంది. పాదాలతో కూడినటువంటి మంత్రం చరమశ్లోకం 4 పాదాలు ఉంటాయి. ఆ చరమ మంత్రాన్ని, మాకు ద్వైమంత్రాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని అనుగ్రహించు. ఈ మంత్రాన్ని ఎవరైతే పొందుతారో అలాంటి వాడు పొందేటటువంటి గొప్ప అనుభవం వైకుంఠంలో విరజా నది తీర్థ అవగాహన తర్వాత లోపలికి ప్రవేశించిన తర్వాత ఇవన్నీ అక్కడ అలంకరిస్తారట. వాళ్ళంతా కూడా ఆభరణాలు అక్కడ ఉండి అప్సరస స్త్రీలంతా వచ్చి అలంకరిస్తారు, వస్త్రాలు ఇస్తారు. అమ్మ కూడా వేడుతుంది, ఆడ ఇడుపు అదన్ పిన్నేపాల్ సోరు మూడనే పేరు అని అమ్మ కోరుతూ వస్త్రం కావాలి. ఎలాంటి వస్త్రం అని? భగవంతుడు తాను కట్టి విడిచిన వస్త్రం కావాలి అని అమ్మ కోరుతుంది. ఇక పరమాన్నం ఏమిటి? ఇంతవరకు వీళ్ళు నెయ్యి పాలు వద్దన్నారు కదా, ఇప్పుడు కావాలంటున్నారు. ఒక ఆయన భట్టర్ వారిని అడిగారు, ఏమండి అంటాడు గారికి నెయ్యి సొక్కదా అని. నెయ్యి ఎందుకు తినరు? తినకపోవడానికి గల కారణం ఏమిటంటే భగవంతునికి అవి ఇష్టం కనుక. భగవంతుడు లేనప్పుడు మాకు ఎందుకవి? అందుకే మాకొద్దు. స్వామి వచ్చి మాకు అవి తినిపించాలి అని కోరుతుంది అమ్మ. అందుకే ఈరోజు నెయ్యి పాలు సమృద్ధిగా ఉన్నాయి గోకులంలో. అందుకే బాగా పాయసం చేయాలి అని తక్కువ బియ్యం పాలల్లో ఉడకాలి. పాలల్లో మునిగిపోయి బియ్యం యొక్క స్వరూపం కనపడకూడదు. అందులో నెయ్యి కూడా పాలు మునిగేంత పోయాలి. దాంట్లో మాధుర్యం చేరాలి. ఆ మాధుర్యం ధాన్యాల లోపలికి వెళ్ళాలి అని, ఆ ప్రసాదం స్వీకరించాలి అని అమ్మ కోరుతుంది. ఇక్కడ ధాన్యము అంటే జీవులం మనందరం భగవద్గుణాలనేటటువంటి పాలల్లో ఉండాలి. ఆ పాలల్లో మనందరి స్వరూపం కూడా మిళితమైపోవాలి. ఎక్కడ మనం కనపడడానికి వీలుండదు. సారూప్యము సాయుజ్యము అని అమ్మ కోరుతోంది. భగవంతుని లాంటి రూపము ఆయనలో కలిసి ఉండటం ఇది కోరుతుంది కనుక అమ్మ ఆ పాలల్లో భగవద్గుణాలలో మనం బాగా పూర్ణంగా నిండి ఉండాలి. ఎప్పుడైతే అందులో ఉన్నామో ఆ గుణాలు బాగా మనం ఆకలింపు చేసుకున్న తర్వాత ఒక క్షణం కూడా స్వామిని వదిలిపెట్టి ఉండలేము. అదే జిడ్డు అంటారు, కానీ నెయ్యి అని మనకి చెప్తుందమ్మా. ఆ నెయ్యి పాలు మునిగేంత ఉండాలి అని. అయితే ఎప్పుడైతే భగవద్ అనుభవం చేస్తున్నామో అది చాలా మాధుర్యంగా ఉంటుంది కనుక అందులో మాధుర్యాన్ని మనం సరిగ్గా సమర్పిస్తాం. వెళ్ళాము ఇలా కలకండ కానీ దాన్ని కేవలం ఒక్కరే కూర్చుని తినకూడదు.
పరమాన్నం అనేది విడి రోజుల్లో కావాలి, నేను తినాలి అని చేయకూడదు, విశేష రోజుల్లోనే చేయాలి. అందుకే ఆండాళ్ళ తల్లి అందరం కలిసి ప్రసాదం తీసుకుంటే ముజంగలి వైవార ఇలా తీసుకుంటున్నప్పుడు మోచేతి దాకా కారాలి అని అమ్మ కోరుతుంది. చాలా అద్భుతమైనటువంటి పోషణం. బ్రహ్మానుభవాన్ని అమ్మ చెప్తుంది. పరమాత్మ అనుభవంలో మనందరం ఆనందాన్ని అనుభవిస్తూ అటు స్వామికి ఆనందం కలగాలి, మనకి ఆనందం కలగాలి. అమ్మ చెప్పే అనుభవం వైకుంఠంలో పరమాత్మని పొందే అనుభవాన్ని చెప్తుంది గోడమ్మ. అలాంటి గొప్ప అనుభవాన్ని ఈ తిరుపతి వ్రతం చేసిన వాళ్ళందరూ పొందగలుగుతారు. ఆండాళ్ళ తల్లి ఇవన్నీ మాకు కావాలి, కుడిరిందు అని అందరం కలిసి చేసుకోవాలి. స్వామి నీతో మేము ఆనందాన్ని అనుభవించాలి అని తెలియజేసే ఒక అద్భుతమైన పాసురం కూడారే వెళ్ళం సీర్ గోవింద అనే పాసురం. కూడని వాళ్ళని స్వామి జయించుతాడ. అలాంటి స్వామిని జయించేశారు గోపికలు. ఈరోజు స్వామి ఆశ్చర్యపోతున్నాడు. ఎవర్రా నిన్న 6 అడిగారు, అని ఇచ్చాను, ఇంకా ఏవో కావాలని అడుగుతున్నారే, మొత్తానికి మీరు నా దగ్గరున్న వస్తువులు కాదు నన్నే దోచేద్దామని చూస్తున్నారే అన్నట్టు సర్వేశ్వరుడు. అంటే సర్వేశ్వరుడు ఎంత గొప్పవాడో చూడండి. నయనహారి మనోహారి. అందరూ కళ్ళతో చూశారంటే ఇంకా ఎవరు కూడా వదిలి ఉండలేరు. అందరి మనస్సులతో ఆయన్ని హరించేస్తారట. ఆయన గొప్ప సర్వేశ్వరుని యందు మనకి ప్రేమ కావాలి, ఆ భగవంతుడిని మనం అనుభవించాలి. ఆయన అనుభవించేటట్లు గొప్ప భక్తి జ్ఞానం ఇవే ఆభరణాలు. ఇలాంటి ఆభరణాలు మనల్ని ఆచార్యులు మనకు అనుగ్రహించాలి అని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి భోగి మంగళాశాసనాన్ని ఆచార్యుని యొక్క అనుగ్రహాన్ని అందిస్తూ జై శ్రీమన్నారాయణ.